యాక్చువల్గా ఈ ఇందాపూర్ అనేది మొదటి నుంచి కూడా ఈ 12 ఏళ్ళుగా టెండర్లు వేస్తూనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు గత 14 నుంచి 19 మధ్య ముఖ్యమంత్రిగా ఉండే కాలంలో కూడా ఇందాపూర్ అనేది 278 రూపాయలకే నెయ్యిని సరఫరా చేయడం జరిగింది 2015లో. తర్వాత 2016లో క్వాలిటీ నెయ్యి సప్లై చేయట్లేదని డిస్క్వాలిఫై అయితే ఒక 6 నెలల్లోనే మళ్ళీ క్వాలిఫై చేయడం జరిగింది. ఇలా మళ్ళీ డిస్క్వాలిఫై అయిన కంపెనీ మళ్ళీ క్వాలిఫై అవ్వడంలో ఉన్న మతలబ్ ఏంటి, ఎవరి సహకారం అనేది కూడా మేము చర్చించబోతూ ఉన్నాము. మరి అదే ఇందాపూర్ని ఈరోజు 658 రూపాయలకి నెయ్యి టెండర్ కట్టబెట్టమంటే ఎంత దారుణంగా తన సొంత సంస్థకి లబ్ధి చేకూర్చుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మేమేదో చేసిన ఆరోపణ కాదు, హెరిటేజే తన వెబ్సైట్లోనే చెప్పింది తన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇందాపూర్ అనేది. అలాగే బోలే బాబా డైరీని కూడా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే. అదే బోలీ బాబా కంపెనీ చెప్పింది, అనౌన్స్ చేసింది హెరిటేజ్కి మాకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి అనేసి. అన్నీ ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటే స్పష్టంగా అర్థమవుతూ ఉంది హెరిటేజ్ అనేది చంద్రబాబు నాయుడు గారి సొంత సంస్థ. దానికి లబ్ధి చేకూర్చడం కోసం దాని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, దాని పార్ట్నర్ కంపెనీలు అన్నింటికి కూడా ఈ తిరుపతి లడ్డూకి వాడే నెయ్యి టెండర్ని కట్టబెట్టడం కోసం ఆ దేవదేవుడు అయిన వెంకటేశ్వర స్వామి లడ్డూ మీదే తప్పుడు ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారు. దీని మీద చర్చ వచ్చేంత వరకు కూడా మేము కౌన్సిల్లో పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను.